పునర్వసు నక్షత్రం వారు రాజగౌరవం పొందాలన్నా, సర్వ సుఖశాంతులు, భోగభాగ్యాలతో ఉన్నత లక్ష్యాలను సాధించాలన్నా, ఈ గ్రహాన్ని ప్రసన్నం చేసుకుంటే గాని జీవితంలో ముందడుగు వేయలేరు. శ్రీమాత్రే నమః. పునర్వసు నక్షత్రం వారి లక్షణాలతో పాటు వీరి జీవితం ఎలా ఉంటుంది, అదృష్ట యోగం ఎప్పుడు వస్తుంది, ఏ విద్యలో రాణిస్తారు, ఏ వృత్తి కలిసి వస్తుంది, ఏ ఉద్యోగంలో నిలబడతారు, ఏ వ్యాపారాలను లాభాన్నిస్తాయి, వీరు ఎక్కడ నివసిస్తే కలిసి వస్తుంది, వీరికి వచ్చే అనారోగ్యం ఏంటి, ప్రేమ, వివాహం, సంతానం, ఇవన్నీ కలిపి వీరి జీవితం ఎలా ఉండబోతోందో తెలుసుకుందాం. పునర్వసు నక్షత్రంలో జన్మించిన వారిని నేను కొంతమందిని జాతకపరంగా కలిసినప్పుడు వారి అనుభవాలను, వారి జీవితంలో జరిగిన గ్రహ పరిణామాల ద్వారా మారిన వారి ఆలోచనలు సేకరించినవి మీకు ఈ వీడియోలో తెలియజేస్తున్నాను. నేను చెప్పిన విషయాలను మీకు నచ్చినట్లయితే తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే చాలామంది సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు. మీరు సబ్స్క్రైబ్ చేసి ఒక లైక్ చేయడం వల్ల మీకు ఉపయోగపడే మంచి వీడియోలు చేయడానికి మమ్మల్ని ప్రోత్సహించిన వాళ్ళు అవుతారు. లైక్ చేసి సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తున్నాను. పునర్వసులోని పునర్ అంటే మరలా, మరోసారి అని అర్థం. వసు అంటే నివసించేది అని అర్థం చెప్పవచ్చు. ఆత్మ కూడా శరీరాలను మార్చుకుంటూ ఉంటుందనే వేదవాక్యం ప్రకారం ఆత్మ ప్రయాణానికి ప్రతీకగా పునర్వసు నక్షత్రాన్ని పేర్కొనవచ్చు. ఆకర్షణీయమైన రూపము, సాత్విక గుణము ఉంటాయి. ఓర్పు, సహనము వీరి సహజ గుణాలు. విద్య సామాన్యంగా ఉంటుంది. చురుకైన బుద్ధి, ధార్మిక గుణం కలిగి ఉంటారు. వైవాహిక జీవితంలోని ఆనందాన్ని అనుభవిస్తారు. తెలివితేటలు ఉన్నప్పటికీ వాటిని ప్రదర్శించడానికి ఇష్టపడరు. ఏ పనినైనా ఓపికగా చేస్తూ అందరూ ఇష్టపడేలా ఉంటారు. పునర్వసు నక్షత్రంకు అధిపతి గురువు అవ్వడంతో ఈ నక్షత్రం వారు విలువైన సలహాలు, సూచనలు ఇస్తూ ఉంటారు. ఇష్టపడే వారి సమస్యలను నెత్తిన వేసుకుంటారు. పునర్వసు వారు ఏ విషయంలోనూ పోటీని తట్టుకోలేరు. అవతల వారిని దెబ్బతీయాలనే ఉద్దేశంతో అవసరానికి మించి ఎక్కువగా ప్రతిస్పందిస్తారు. ఇక బలహీనత విషయానికి వస్తే ప్రతిదానికి వీరి సలహాలను తీసుకుంటే వీరి సలహాల ప్రకారమే తమ జీవితాన్ని తీర్చిదిద్దుకున్నట్లుగా వీరిని నమ్మించగలిగితే చాలు, తేలికగా వారికి వశమైపోతారు. పునర్వసు నక్షత్రం వాయుతత్వ నక్షత్రం కావడంతో క్రియాశీలత, సంచలనంగా ఉండడం, ఆసక్తి, స్ఫూర్తి, ఆచరణ వంటి లక్షణాలు ఉంటాయి. ఏ పనికైనా సై అంటూ ఉప్పొంగుతూ ఉంటుంది. అయితే అత్యుత్సాహం, పరిశీలనాత్మకత లేకపోవడం, తొందరపాటు, దుందుడుకు స్వభావ లక్షణాల మూలంగా ఎంతో తొందరగా సంబంధాలు పెంచుకుంటారో అంత తొందరగానూ ఇబ్బందులు పడతారు. శాస్త్ర నిర్వచనం అనుసరించి పునర్వసు నక్షత్రంలో పుట్టిన వారు భోజన ప్రియులు, సత్యవాదులు, మంచి గుణాలు కలిగిన వారు, ఉత్సాహవంతులు, త్యాగబుద్ధి కలిగిన వారు, హాస్యప్రియులు, బుద్ధిమంతులై ఉంటారని చెప్పబడింది. పునర్వసు నక్షత్రానికి జంతు సంకేతం ఆడపిల్లి. వీరిని ఎవరైనా ఇష్టపడినట్లు తెలియజేస్తే వేళాపాళ, సమయం, సందర్భం లేకుండా ఏంటి అని చీ కొడతారు. వీరు సిద్ధపడినప్పుడు మాత్రమే ప్రేమించాలి, ఇష్టపడి దగ్గరకు తీసుకోవాలి. ఇదే వీరితో పెద్ద సమస్య. అయితే వీరితో ఒకసారి లంకె పడితే ఇక వదలరు. ఆ మనిషి తనకే సొంతం అనుకుంటారు. వారు తమని అంటిపెట్టుకుని ఉండిపోవాలనుకుంటారు. ఈ లక్షణం వీరికి అలవికాని ఆనందం కలిగిస్తుంది. మొత్తం మీద తాము అనుకున్న విధంగా వైవాహిక జీవితం గడుపుతారు. అందరి వెంట తిరిగే తత్వం కాకపోవడం వీరి నైజం. మొత్తం మీద ఆనందకరమైన వైవాహిక జీవితాన్ని గడుపుతారు. ఈ నక్షత్రం వారికి సంచారం అంటే ఇష్టం ఉంటుంది. అది ప్రయాణమైనా కావచ్చు, మానసికంగా ఒక స్థాయి నుండి మరో స్థాయికైనా కావచ్చు. ఇక్కడ చిన్న విచిత్రం చూడండి. శ్రీరాముని నక్షత్రం పునర్వసు. పునర్వసు నక్షత్రానికి గుర్తు విల్లు. విల్లు ఎక్కువ పెట్టడం అంటే విజయ సాధనకు సిద్ధపడటంగా చెప్పుకోవచ్చు. మరో కోణంలో చూస్తే కేవలం విజయానికి విల్లు ఒకటే సరిపోదు, బాణం గురి చూసి కొట్టే నేర్పు కావాలి.
సాధారణంగా పునర్వసు వారు కొందరు ఆయుధం ఉండి సాధించుకోలేని అసమర్థులుగా మిగిలిపోతుంటారు. తమ మనస్సులోని మాటను చెప్పడంలోనూ, వృత్తి, ఉద్యోగం, స్నేహం, ప్రేమ ఇలా అన్ని విషయాల్లోనూ ఇది వర్తిస్తుంది. తమని తాము నిరూపించుకునే నేర్పు ఉండదనే చెప్పవచ్చును. పునర్వసు నక్షత్రానికి అధినాయకుడు గురువు. ఈ కారణంగా విద్య, శాస్త్ర సంబంధమైన విద్యలు రాణిస్తాయి. ప్రధానంగా వేద, పురాణ ఇతిహాసాలు, జ్యోతిష్యం, మత సంబంధ విద్యల్లో రాణింపు ఉంటాయి. సాధారణంగా వీరికి అన్ని శాస్త్రాలు పెద్ద శ్రమ లేకుండానే పట్టుబడే అవకాశం ఉంటుంది. వీరికి గణితము, తర్కముతో పాటు లాజిక్‌తో పనిచేసే కంప్యూటర్లు, అకౌంట్లు సంబంధ విద్యల్లో రాణింపు ఉంటాయి. వీరికి స్వతంత్ర వృత్తుల కంటే సేవా వృత్తులే ఎక్కువగా రాణిస్తాయి. అంటే అకౌంటెంట్లుగా, కంప్యూటర్ అనలిస్టులుగా, రచనలు, కవిత్వము, జ్యోతిష్యం, తాంత్రికం, పరిశోధన, బోధన, సేల్స్, మార్కెటింగ్ వంటి ఉద్యోగాలు రాణిస్తాయి. మిగిలిన యోగాలు బాగుంటే పత్రికా ఎడిటర్లుగా, ప్రచురణకర్తలుగా రాణిస్తారు. ఈ నక్షత్రము ప్రత్యేకంగా పట్టణ స్థానాల్లో బలం కలిగి ఉండటంతో ఈ స్థానాల్లో వీరికి రాణింపు ఉంటుంది. సాధారణంగా వీరు తామున్న ఊళ్ళల్లో ఉత్తర దిక్కులో గ్రంథాలయాలు, కమ్యూనిటీ హాళ్లకు సమీపంలో నివసించడానికి అవకాశములతో పాటు ఇష్టత చూపిస్తారు. పునర్వసు నక్షత్రం వారు వాతతత్వానికి సంబంధించిన వారు కావడంతో వాత సంబంధమైన రోగాలతో బాధపడతారు. వీరికి సాధారణంగా మానసిక సంబంధమైన వ్యాధులు ఉంటాయి. ఈ నక్షత్రంలో రోగము ఏర్పడితే అవి 7 రోజులు అరిష్టం కలుగజేస్తూ 20 రోజుల్లో తగ్గుతాయి. ఈ నక్షత్రంలో వివిధ పాదాల్లో పుట్టిన వారి లక్షణాల గురించి తెలుసుకుందాం. మొదటి పాదానికి అధిపతి కుజుడు. దీనికి ఉత్తమాంస అనే పేరు ఉంది. పై లక్షణాలతో పాటు కుత్సిత బుద్ధి, ప్రతి పనిలోనూ ఆవేశం ఉంటుంది. కోరికలు ఎక్కువగా ఉంటాయి. రెండవ పాదానికి అధిపతి శుక్రుడు. దీనికి భోక్తాంస అనే పేరు ఉంది. అలంకార ప్రీతి, చక్కని ఆహారాన్ని ఇష్టపడడం, విలాసములు అనుభవించాలనే కోరికలు ఉంటాయి. అయితే ఇదే సమయంలో బద్ధకం, అనవసర ఆలోచనలు ఎక్కువగానే ఉంటాయి. ఇక మూడవ పాదానికి అధిపతి బుధుడు. దీనికి సౌమాంస అనే పేరు ఉంది. వీరు ప్రముఖ ప్రజ్ఞాశాలురై ఉంటారు. కామవాంఛ, లోభగుణము, తాము అన్ని విధాలుగా అధికులమనే గర్వము, సదా సంచార ప్రీతి, దీర్ఘాయువు కలిగి ఉంటారు. ఇక నాలుగో పాదానికి అధిపతి చంద్రుడు. దీనికి ధనాంశ అనే పేరు ఉంది. ఆకర్షణీయమైన రూపం, తరచూ నిర్ణయాలు మార్చుకోవడమే కాకుండా స్థిర నిర్ణయము తీసుకోలేని లక్షణాలు ఉన్న ధన సంపాదనతో పాటు భోగభాగ్యములను కలిగి ఉంటారు. పునర్వసు నక్షత్రం వారికి 18, 24, 29, 33, 35, 47, 59, 62 సంవత్సరాలు యోగవంతమైన కాలమని చెప్పవచ్చు. ఈ నక్షత్రానికి గురుగ్రహం పాలిస్తుంది. ఈ గ్రహం సర్వ శుభాలకు నిలయం. గురుబలం లేనిచో ఏ కార్యాన్ని సాధించడం వీలుపడదు. విద్య, ధనం, గౌరవం, సంతానం, దైవబలం, సన్మానాలు, లాటరీలు, వారసత్వపు వాటాలు, ఈ కార్యాలు సాధించాలంటే గురుగ్రహ అనుగ్రహం ఎంతైనా అవసరం. ఆఖరికి దురదృష్టకరమైన షుగర్ వ్యాధి కూడా ఈయనే కారకుడు. మంత్రసిద్ధి, గురు కటాక్షం పొందాలంటే ఈయన ఆశీర్వాదం పొందాలి. ఈ నక్షత్ర దోష నివారణ కొరకు తాంత్రిక మంత్రం డిస్ప్లేలో ఇస్తాను, చూసి రాసుకోండి. ఈయన ఆడంబరాలకు వ్యయం చేయిస్తాడు. స్థూలకాయం, విద్య పట్ల ఉదాసీనత కలిగిస్తాడు. స్త్రీలకు సర్వ సౌభాగ్యాలు సమకూర్చే గ్రహం ఇది. వైవాహిక జీవితంలోని సర్వ అపశృతులను తీర్చిదిద్దగల గ్రహనాయకుడు. ఆలస్య వివాహాలు, పిల్లల దురలవాట్లు తొలగించగల నివారణ కర్త. ఈ నక్షత్రంలో పుట్టిన వారు గురుగ్రహాన్ని ఆరాధించి నివారణలు పొందవచ్చును. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోలు చేయడానికి ప్రోత్సాహాన్ని అందించండి. సర్వేజన సుఖినో భవంతు.